అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. సో మేము డిసెంబర్ 25th రోజు మైసూర్ వెళ్ళడం జరిగింది విత్ ఫ్యామిలీ. సో డే 1 వ్లాగ్ ఇది. నేను మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. సో నేను మియాపూర్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 12 o'clockకి స్టార్ట్ అయ్యాను. నా ఫ్లైట్ 1:30కి ఉండింది. 1 కల్లా రీచ్ అయిపోయాము. చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్లైట్ ఎక్కేసాం. సో బేసిక్గా ఈ ట్రిప్ ప్లాన్ వచ్చేసి మైసూర్ నుంచి కుకి సుబ్రహ్మణ్యం, ఉడిపి, ధర్మస్థల, శృంగేరి టెంపుల్స్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఎయిర్పోర్ట్ లోపల వ్యూ ఒక్కసారి చూసేద్దాం. చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి లోపల. అసలు బయట మనకి షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో ఎయిర్పోర్ట్ కూడా అలానే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఎయిర్పోర్ట్స్లో షాపింగ్ చేయడం. కాకపోతే లిటిల్ బిట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే. సో ద ఫస్ట్ ప్లేస్ మైసూర్లో దిగాక వెళ్ళింది చాముండేశ్వరి టెంపుల్ కండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అక్కడ ఉండి వీడియో తీసుకోలేకపోయాను నేను. టెంపుల్ వీడియో మాత్రం తీశాను. ఇది గోపురం, గాలి గోపురం అనమాట. కొంచెం కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది అక్కడ. అండ్ అసలు చాలా బాగుంటారు అమ్మవారు. మొత్తం గోల్డ్తో పూత ఉంటుంది. ఇది వచ్చి బయట ఒక అమ్మవారి టెంపుల్ అనమాట. అండ్ ఇప్పుడు మీకు అక్కడ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్రిల్స్ పక్క నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది. తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అది మైసూర్ వెళ్ళినప్పుడు. ఇంకా షాపింగ్ అంటారా, షాపింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మీకు అక్కడ లేనివంటూ ఏమీ ఉండవు. మ్యాక్సిమం ఎక్కువ వుడెన్ టాయ్స్ కానీ, వుడెన్ యూటెన్సిల్స్ కానీ అలా దొరుకుతాయి. ఎవరికైనా బాగా ఇష్టమైతే అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు. అండ్ మధ్యలో ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఫస్ట్లో భయపడ్డాను. నేను వేరే స్టేట్ వెళ్తున్నాను కాబట్టి కోవిడ్ రూల్స్ ఏమైనా ఉంటాయేమో, ఏమైనా ఈ పాస్ తీసుకోవాలేమో అని చెప్పి. సో కర్ణాటకకు వెళ్ళినప్పుడు అయితే నేను ఈ పాస్ లాంటివి ఏం తీసుకోలేదండి. కనీసం ఆరోగ్య సేతు యాప్ కూడా నన్ను ఎవరు అడగలేదు. సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆరోగ్య సేతు యాప్ ఎందుకన్నా మంచిది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టుకోండి. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. దీని తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ వచ్చి మైసూర్ ప్యాలెస్ అన్నమాట. కాకపోతే చాలా సాడ్ న్యూస్ ఏంటి అంటే, మేము వెళ్ళినప్పుడు మైసూర్ ప్యాలెస్ క్లోజ్ ఉండింది. 5:30కే క్లోజ్ అంట. ఎందుకంటే అక్కడ నైట్ కర్ఫ్యూ ఉంది కదా. సో ఆ రీజన్ వల్ల 5:30కే క్లోజ్ చేసేసారు. చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేము అందరం. యాక్చువల్గా అదే చాలా బాగుంటుంది అని విన్నాను నేను. అలాంటిది నేను అదే చూడలేకపోయాను అని చెప్పి ఫీల్ అయ్యాను. అండ్ ఈ డిసప్పాయింట్మెంట్తో మేము ఇంకా ఏం చేయలేకపోయాము ఆ రోజు. నైట్ మళ్ళీ 10 o'clockకి నాకు కుకి సుబ్రహ్మణ్యంకి ట్రైన్ ఉంది. సో ఒకసారి అలా బయట నుంచి చూసేసాము. చూసేసిన తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్ పక్కనే ఒక హోటల్ ఉంటుందండి, ప్యూర్ వెజ్. చాలా చాలా బాగున్నాయి ఫుడ్ అంతా కూడా. మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. ఏదో నా ప్రయత్నం వద్దు నేను లోపల ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ట్రై చేశాను. సో ఆ బిల్డింగ్ మైసూర్ ప్యాలెస్ అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా చూపిస్తాను. ఇది
డే వ్లాగ్ 1 మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ కింద రెడ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.